హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ రమ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మీ రాయల్ రమ్య మీ ముందుకైతే వచ్చేసింది. ఒక బ్యూటిఫుల్ వ్లాగ్‌తో. ఏంటి వ్లాగ్ అని చెప్తుంది, మొత్తం అంతా చూపిస్తుంది బయటని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్. టుడే వచ్చేసి మై 4th మ్యారేజ్ యానివర్సరీ. సో కంప్లీట్ వీడియో అంతా కూడా మీకైతే షేర్ చేయబోతున్నాను. గాయ్స్, మరి ఫస్ట్‌లీ వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే ఇదిగోండి అక్షింతలు అయితే తీసుకున్నాను. మా హస్బెండ్‌తో బ్లెస్సింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ కదా! సో, అందుకని చెప్పేసి ఇదిగోండి స్టార్టింగ్ విత్ బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా టెంపుల్‌కి అయితే వెళ్తాం. పెద్దగా సెలబ్రేషన్స్, హడావిడి, హంగామాలు అలాంటివి ఏమీ లేవు. కేక్ కటింగ్స్ అవన్నీ కూడా స్కిప్ చేసేసాము. జస్ట్ గోయింగ్ టు టెంపుల్. అండ్ చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అయితే అవుతున్నారు. సో, నేనైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. అండ్ ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, ఫ్రేమ్స్ మామూలుగా జస్ట్ మీకు చూపిస్తున్నాను. అంటే మ్యారేజ్ డే కదా అని చెప్పేసి. అండ్ నేను కూడా అయితే ఇంకా సింపుల్‌గా అయితే రెడీ అవ్వాను. పెద్ద హడావిడి అయితే ఏమి లేదని చెప్పేసి అన్నాను కదా! చూడండి, ఇలా అయితే బేబీ పింక్ కలర్ శారీ అయితే వేర్ చేశాను. అండ్ మా హస్బెండ్ కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు. సో, ఇదిగోండి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇంట్లో ఇలా ఇదంతా కూడా కంప్లీట్ చేసుకొని జస్ట్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి అయితే అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. అన్నవరం అయితే వెళ్తున్నాం అనమాట టెంపుల్‌కి. బట్ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. అలా అలా కొంచెం లేట్ అయితే అయిపోయింది. బయట చూసారు కదా, చాలా ఎండగా ఉంది. ఇంకా ఎనీవే వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళాల్సిందే, తగ్గేదే లేదు. సో, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర పిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇదిగోండి మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎండ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా దారుణంగా ఉంది. బట్ ఇంకా ఇదిగోండి ఫైనల్లీ అయితే అన్నవరం కొండ మీదకైతే వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అలా వెళ్తూ ఉన్నాం. పైకెళ్ళిన తర్వాత మీకైతే కంప్లీట్‌గా షేర్ చేస్తాను. కంప్లీట్‌గా అంటే మొత్తం అంతా షూట్ చేయకపోయినా జస్ట్ మేము ఎక్కడెక్కడ తిరిగామో అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేనైతే అన్నవరం 2 టైమ్స్ మీకైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అంటే దేహానికి పుట్టుత తీయించినప్పుడు వెళ్ళినప్పుడైతే మీకైతే వీడియో షేర్ చేశాను కదా! అప్పుడు వెళ్ళడమే దేహాన్ 1 ఇయర్ అప్పుడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ అయితే వెళ్తున్నాం. సో, చూస్తున్నారు కదా, ఫైనల్లీ అయితే ఇదిగో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అక్కడే అయితే కూర్చున్నాము. అండ్ జనం కూడా అయితే పెద్దగా అయితే లేరు. చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంకా నార్మల్ టైం కాబట్టి పెద్దగా జనం అయితే లేరు. మ్యారేజెస్ టైంలో అయితే ఇంకా చాలా విపరీతంగా అయితే ఉంటారు. అండ్ లుకింగ్ చూడండి, టెంపుల్ వచ్చేసి అండ్ లోపలైతే ఇంకా ఫోన్ అలో ఉండదు కాబట్టి లోపల ఏమి కూడా నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇదంతా కూడా ఔట్ సైడ్. మీలో ఎవరైతే అన్నవరం విజిట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మ్యాక్సిమం అందరూ వెళ్ళే ఉంటారు. అలా ఎవరైతే వెళ్లారో రీసెంట్‌గా వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా గాయ్స్, మరి ఇలా అయితే మా అన్నవరం ట్రిప్ అయితే కొనసాగుతూ ఉంది. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా బయటకైతే వచ్చేస్తాము. ఇంకా బయటకెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవడమే. సరేనా ఫ్రెండ్స్? అని చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. వైటీ ఫ్యామిలీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా ఉండాలని. ఎందుకంటే మనం మాట్లాడుకొని చాలా గ్యాప్ వచ్చేసింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ అయితే మనం అయితే ఇలా అయితే మీట్ అయ్యాము. సో, ప్రతి ఒక్కరు కూడా మంచిగా సేఫ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు మ్యారేజ్ యానివర్సరీకి చాలామంది అయితే మెసేజెస్ చేశారు ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్‌లో. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ ప్రసాదం తేవడానికైతే వెళ్లారు. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మొత్తం అందరైతే అలా కూర్చొనున్నారు. అంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారు కదా దర్శనానికి. వాళ్ళందరూ అయితే చక్కగా దర్శనం చేసుకొని చాలామంది ఇక్కడే అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అయితే పక్కనే కూర్చున్నారనమాట. ఇంక నేను కూడా వాళ్ళతో అయితే అలా కూర్చున్నాను. మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇదిగో చూస్తున్నారు కదా, మేమైతే ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో కాసేపు అయితే ఇలా ఆగి ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. అండ్ ప్రసాదం కూడా అయితే తిందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అన్నవరం అనేసరికి చాలా మందికి గుర్తొచ్చేది ప్రసాదమే కదా! ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటది ప్రసాదం వచ్చేసి. చాలామంది టేస్ట్ చేసే ఉంటారు. చాలా బావుంటది ఫ్రెండ్స్ అన్నవరం ప్రసాదం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య అయితే పులిహోర చేశారు ప్రసాదం. సో, ఇంకా కాసేపు ఇక్కడ కూర్చొని పిక్స్ తీసుకొని ఇంకా ప్రసాదం తినేసి అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఓకేనా గాయ్స్?
మ్యాక్సిమం జర్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇంటికి దగ్గరలో అయితే ఉన్నాము. ఈరోజైతే ఇంకా ఈ అన్నవరం టెంపుల్‌కి వెళ్ళడం ఇంక ఇలా అయితే గడిచిపోయిందనమాట. పెద్దగా హడావిడి ఏమీ లేకుండా సింపుల్‌గా టెంపుల్‌కెళ్ళి అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఈ వీడియో చూసి చాలామంది అయితే చాలా గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేశారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. బట్ కొంతమంది ఉంటారు కదా వేస్ట్ ఫెలోస్, వాళ్ళు కూడా అయితే కొంతమంది ఉన్నారు. ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. బట్ నేనైతే వీడియోస్ అయితే చేయడం అయితే మానకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఏడ్చే వాళ్ళు అయితే గట్టిగా ఏడండి. మీ ఏడుపులే మాకు దేవుళ్ళగా అయితే ఫీల్ అవుతాము. నేను అందరినీ అనట్లేదు ఫ్రెండ్స్, కొంతమందిని మాత్రమే ఉద్దేశించి అయితే అంటున్నాను. సరేనా, వాళ్ళు ఎవరైతే వాళ్ళకి తెలుసు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా అన్నవరం ప్రసాదం. చూస్తున్నారు కదా లుకింగ్ ఎంత బాగుందో, అండ్ టేస్ట్ ఆల్సో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నవరం ప్రసాదం తీసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో మేము వచ్చే దారిలోనే ఇంకా బొబ్బట్లు అయితే ఫ్రెష్గా అయితే వేస్తున్నారు లైవ్లో. ఇంకా అందుకని చెప్పేసి బొబ్బట్లు కూడా తీసుకున్నాం. అప్పటికప్పుడే వేస్తున్నారు కాబట్టి వేడివేడిగా చాలా టేస్టీగా ఉన్నాయి. సో అందుకని మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మా మ్యారేజ్ యానివర్సరీ అయితే ఇలా సింపుల్ అండ్ క్యూట్గా అయితే ఇయర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఎటువంటి హడావడి హంగామా ఏమీ లేకుండా సింపుల్గా అయితే చేసుకున్నాము. చేసుకోవడం ఏముంది, జస్ట్ టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చాం. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మాకు అదే చాలు. అంతకు మించి మాకు ఏమీ మేము కోరుకోవట్లేదు. మా ఫ్యామిలీకి, మా చిన్న ఫ్యామిలీకి మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. అంతకు మించి నేను ఏమీ ఆశించను. మా పిక్స్ అన్నీ కూడా కొంచెం అయితే ఇలా యాడ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ లవ్ యూ, బాయ్ బాయ్.